రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్లో రిచ్ కావాలనుకునే వారి కోసం చెప్పిన ముఖ్యమైన సూత్రాలు ఇవే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ బైట్ మీడియా. మనలో చాలామందికి ఆసక్తికరమైన అలాగే ఆలోచింపజేసే బుక్స్ అంటే ఇష్టం ఉండే ఉంటుంది. మరి ఒక కథలోనే మనం మునిగి జీవితాన్ని ఒక బుక్ ద్వారా నేర్చుకోగలిగితే ఇంకెంత బాగుంటుంది. అలాంటి ఒక పుస్తకమే రిచ్ డాడ్ పూర్ డాడ్. మనలో చాలామందికి ఈ బుక్ గురించి తెలుసుకొని లేదా కనీసం ఈ బుక్ పేరు వినైనా ఉంటారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ అయిన అతి తక్కువ పుస్తకాలలో ఇది కూడా ఒకటి కాబట్టి. ఈ బుక్ని రాబర్ట్ కియోసకి అనే ఒక జాపనీస్ అమెరికన్ రాయడం జరిగింది. ఈ బుక్ ఎంత ఫేమస్ అనేది ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఈ బుక్ ఏకంగా 51 భాషల్లో రిలీజ్ కాగా 41 మిలియన్ కాపీలకు పైగా అమ్ముడుకుపోయాయి. మరి అలాంటి ఈ బుక్లోని కథ ద్వారా రైటర్ రిచ్ కావాలనుకునే ఎలాంటి ముఖ్యమైన సూత్రాలు తెలియచేశాడో తెలుసుకుందామా? దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే, ఈ బుక్లో తెలిపే ముఖ్యమైన సూత్రాల గురించి తెలుసుకోవడానికంటే ముందు అసలు ఈ కథ ఏంటి అన్న విషయానికి వద్దాం. రాబర్ట్ అనే ఒక బాలుడు ఒక పేద కుటుంబంలో జన్మిస్తాడు. రాబర్ట్ తండ్రి గారు బాగా చదివి ఉద్యోగం చేసినప్పటికీ అతని జీతం మరియు వారి జీవితాలు అంతంత మాత్రంగానే కొనసాగుతూ ఉండేవి. అలా కష్టపడి జాబ్ చేసుకుంటూ జీవనం కొనసాగించే రాబర్ట్ తండ్రి అతడి కొడుక్కి కూడా బాగా చదివి ఒక ఉద్యోగం సంపాదించి కష్టపడి పని చేసుకోవాలి అనే చెప్తూ పెంచేవారు. అయితే మరోపక్క రాబర్ట్కి ఉన్న స్నేహితుడు తండ్రి చాలా ధనవంతుడు. అతడు మాత్రం రాబర్ట్కి డబ్బు ఎలా పనిచేస్తుంది, అసలు దాన్ని సంపాదించడానికి మనం ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి అన్న విషయాలను నేర్పేవాడు. అయితే ఈ ధనవంతుడికి పెద్దగా చదువు కూడా లేదు. అయినప్పటికీ డబ్బుని అలాగే తెలివిని మాత్రం సంపాదించుకున్నాడు. అలాంటి ఆ ధనవంతుడు అనగా రిచ్ డాడ్ చెప్పిన ముఖ్యమైన అంశాలు ఏమిటి, అసలు ధనవంతుడు కావాలంటే ఏం చేయాలి అనేది రిచ్ డాడ్ పూర్ డాడ్ కథగా కొనసాగుతూ వెళుతుంది. ఇక అసలు రిచ్ డాడ్ చెప్పిన దాని ప్రకారం ధనవంతుడు కావడానికి ఆచరించవలసిన అంశాలు ఏమిటి అన్న విషయానికి వస్తే, జీతం కోసం పనిచేసే ప్రతి ఒక్కరూ కూడా కేవలం ప్రమోషన్ వచ్చి వారి శాలరీ మరింత పెరిగితే చాలు అనుకుంటారు. ఎవరు డబ్బుకి సంబంధించిన అంశాన్ని పూర్తిగా అర్థం చేసుకోరు. మొదటిగా డబ్బు ఎలా వస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. నువ్వు సంపాదించే డబ్బుతో పాటు ఖర్చులు అనేవి కూడా ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి మన దగ్గర ఉన్న డబ్బుతో వేరే రకంగా ఎలా డబ్బు సంపాదించవచ్చు అన్న ఉపాయాన్ని ఆలోచించాలి. మనలో చాలామంది ఎప్పుడూ డబ్బు సంపాదించడం గురించే ఆలోచిస్తాము. కానీ డబ్బుని ఖర్చు చేసి ఆ డబ్బుతో పనయ్యేలా చేసి మరలా ఆ డబ్బు ఎలా మనకు సంపాదించి పెడుతుందో అన్న అవగాహన తెచ్చుకొని ఆచరణలో పెట్టాలి. అప్పుడు మన కోసం డబ్బే పనిచేస్తుంది. కొన్నిసార్లు చాలామంది కూడా ఎంతగానో డబ్బును సంపాదించి అనుకోకుండా ఆ డబ్బు మొత్తాన్ని కోల్పోతూ ఉంటారు. దానికి కారణం వారు డబ్బు ఉన్న సమయంలో ఖర్చు చేస్తారే కానీ వారు దానిని ఎందుకు ఖర్చు చేస్తున్నాం, దాని వలన తరువాత ఉపయోగం ఏమిటి, వారు ఆ డబ్బు ద్వారా ఏదైనా తిరిగి పొందుతున్నారా లేదా అన్న విషయాలని ఆలోచించరు. డబ్బు సంపాదించాలి అనుకున్న వాళ్ళు డబ్బు గురించి ఆలోచించాల్సి ఉంటుంది. అప్పుడు ఆ ఆలోచనతో పాటు డబ్బు కూడా కలిసి మనతో పనిచేస్తుంది. పూర్ మిడిల్ క్లాస్ జీవితాన్ని గడిపేవారు డబ్బు సంపాదించినప్పటికీ దానికి తగ్గ ఖర్చులు చేస్తారు. కాబట్టి వారి చేతుల్లో వచ్చే డబ్బు పోయే డబ్బుతో సరితూగి వారి దగ్గర ఏమీ మిగలదు. ధనవంతమైన జీవితాన్ని పొందాలి అనుకునేవారు డబ్బుని ముఖ్యంగా స్టాక్స్, రియల్ ఎస్టేట్, ట్రేడ్ ఇలా డబ్బుని లాభాలతో సహా తిరిగి వచ్చే అంశాల్లో పెడతారు. అప్పుడు వారికి డబ్బు పుట్టుకు రావడమే కాకుండా వారికి డబ్బు తెచ్చిపెట్టే అంశాలు కూడా పెరుగుతూ వెళ్తాయి. డబ్బుని కూడా ఎక్కడ, ఎందుకు, ఎలా పెట్టుబడి పెడుతున్నాం అన్న కనీస అవగాహన ఉండాలి. లేకపోతే అలా ఏమీ తెలుసుకోకుండా డబ్బు సంపాదించాలి అని పెట్టుబడులు పెడితే బిడిసి కొట్టే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా మనం డబ్బు పెట్టుబడులు పెట్టబోయే అంశాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ముందుగా అవకాశాలను గుర్తించాలి. ఆ అవకాశాలని అందుకోవడానికి తగిన అర్హత లేకపోతే ఆ అవకాశాన్ని పొందడానికి ఇంకేమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదా, ఆ అర్హతని పొందే పాసిబిలిటీస్ ఉన్నాయా అని చూసుకోవాలి. ఇక చివరిగా ఆ అవకాశాల గురించి పూర్తిగా తెలిసిన వారి ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అడుగేయడం ఉత్తమం.
మనం ఒక విషయంలో డబ్బు సంపాదించాలి అనుకోవడం కంటే, ఆ సంపాదించాలి అనుకున్న విషయం గురించి ఎక్కువ తెలుసుకోవాలి అనుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ విషయంలో మనం మాస్టర్‌గా మారి సంపాదించడం చాలా తేలికగా మారుతుంది. మీరొక ప్రత్యేక రంగాన్ని మాత్రమే ఎన్నుకోకుండా, ఎన్నో రంగాలు తెలుసుకొని నేర్చుకోవడం ద్వారా, ఒక విషయం కాకపోయినా మరో విషయం మీకు డబ్బుని సంపాదించడానికి ఉపయోగకరంగా మారుతుంది. డబ్బు సంపాదించే క్రమంలో డబ్బు పోతుందేమో అన్న భయాన్ని వదిలిపెట్టాలి. అంతేకాదు, మన ఆర్థిక ప్రత్యర్థి గురించి ఎక్కువ అంచనా వేయొద్దు. అలానే తక్కువ అంచనా కూడా వేయకూడదు. మన పని మనం చేస్తూ, మనం అనుకున్నది ఎలా పూర్తవుతుందో అన్న మన వ్యాపారం పైన మాత్రమే పూర్తి శ్రద్ధ వహించాలి. అలాగే ఎప్పటికప్పుడు మనం చేస్తున్న పనుల్లో కొత్త మెళకువలను నేర్చుకోవాలి. ఈ 10 రకాల విషయాలని పాటించడం ద్వారా మనం డబ్బు సంపాదించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని మనకు 'రిచ్ డాడ్ పూర్ డాడ్' బుక్ ద్వారా అర్థమవుతుంది. కేవలం ఒక కథ ద్వారానే ఎంతో మందినో ప్రభావితం చేసిన ఈ బుక్‌లో తెలిపిన ఈ 10 రకాల అంశాలు మీకు ఎంతవరకు ఉపయోగపడతాయని మీరనుకుంటున్నారో కిందున్న కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.